హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా అరకు డే టూ ట్రిప్లో మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఒక లంబసింగ్ వనజంగి లాగా క్లౌడ్స్ ఫామ్ అవుతాయి మనకి ఈ ప్లేస్లో. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి అరకు నుండి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడికి మనం ఎర్లీ మార్నింగ్ 5 ఆర్ 6 కల్లా రీచ్ అయితే వ్యూస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. క్యాబ్స్ అండ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ముందు రోజు బుక్ చేసుకుంటే మిమ్మల్ని వచ్చి పిక్ చేసుకొని వెళ్తారు. అండ్ పార్కింగ్ ఏరియా నుండి మనం కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ వ్యూ చూసి బ్యూటిఫుల్గా రిలాక్స్డ్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు వ్యూ చూసేసేయండి. ఈ ప్లేస్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి మనం కనుక ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యామంటే. అండ్ అరకు పీపుల్ ట్రెడిషనల్ డ్రెస్ ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ దింసా కూడా మనం వాళ్ళతో ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను వచ్చే టైంకి యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో నేనైతే వాళ్ళ డ్రెస్ ట్రై చేస్తున్నాను. మనల్ని వాళ్ళే రెడీ చేస్తారు. మనం జస్ట్ అలా ఉంటే చాలు. నాకు ఈ రెడీ అవ్వడానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ రెడీ అయిన తర్వాత ఫోటోషూట్స్కి కొంచెం టైం ఇస్తారు మనకి. నాదైతే ఈ రెడీ అయిన తర్వాత ఇది ఫైనల్ లుక్. వ్యూ పాయింట్ నుండి మేము రిటర్న్ అవుతూ నెక్స్ట్ సుంకరమిట్ట కాఫీ ప్లాంటేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది అరకు వ్యాలీ నుండి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ సుంకరమిట్ట చర్చ్ నుండి మనం కొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకి కాఫీ ప్లాంటేషన్ రీచ్ అవుతాం. నేనైతే కాఫీ ప్లాంటేషన్ రీచ్ అయిపోయాను. లోపలికి వెళ్ళి కాఫీ ప్లాంటేషన్ చూద్దాం రండి. రీసెంట్గా ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఆ వుడెన్ బ్రిడ్జ్కి మనం స్టెప్స్ మీద నుండి పైకి వెళ్తే వుడెన్ బ్రిడ్జ్ రీచ్ అవ్వచ్చు. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన వుడెన్ బ్రిడ్జ్ టూరిస్ట్ మెయిన్ అట్రాక్టివ్ స్పాట్గా అయిపోయింది. ప్రీవియస్గా కాఫీ తోటలు తిరగాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుండి ఈజీగా కాఫీ ప్లాంటేషన్ వ్యూ మొత్తం చూసేయచ్చు. ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుండి మనం కంప్లీట్ కాఫీ ప్లాంటేషన్ మొత్తం నడుస్తూ చూసేయచ్చు. ఇప్పుడైతే వ్యూ చూసేయండి. ఈ హైట్ ప్లాంట్స్కి అల్లుకొని ఉన్న ప్లాంట్స్ వచ్చేసి మిరియాలు పెప్పర్ ప్లాంట్స్. మనకి కింద చిన్న చిన్నగా ఉన్న చెట్లు వచ్చేసి కాఫీ ప్లాంట్స్. నా చేతిలో మీకు కనిపిస్తున్న వచ్చేసి కాఫీ బీన్స్. ఫస్ట్ మనకి గ్రీన్ కలర్లో అవి వస్తాయి. తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళు కోసేసి కాఫీ బీన్స్గా తయారు చేస్తారు. కాఫీ ప్లాంటేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి స్పైసెస్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. న్యాచురల్గా పండించిన టర్మరిక్ కాఫీ బీన్స్ అన్నీ నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. కాఫీ ప్లాంటేషన్ నుండి మేము అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వాటర్ ఫాల్స్ అరకు వ్యాలీ నుండి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. అండ్ మనకి మెయిన్ రోడ్ నుండి తాటిగూడ విలేజ్ వస్తుంది. సో అక్కడ మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనం వాటర్ ఫాల్స్ రీచ్ అవుతాము. అండ్ అనంతగిరి వాటర్ ఫాల్స్ని తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. తాటిగూడ వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వ్యూ పాయింట్. రండి వెళ్ళి చూద్దాం. ఈ వ్యూ పాయింట్ నుండి మనం చూస్తే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ చుట్టూ ఉన్న కొండలు అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ తాటిగూడ వాటర్ ఫాల్స్. వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నుండి. అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చు. వ్యూ పాయింట్ నుండి కిందకి ఒక 50 స్టెప్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవుతాము. రండి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గర చూసేద్దాం. ఇవి తాటిగూడ వాటర్ ఫాల్స్. నేను వెళ్ళిన సీజన్లో వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి. రైనీ సీజన్లో అయితే వాటర్ ఎక్కువ ఉంటాయి. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రైనీ సీజన్లో. సో వ్యూ అయితే చూసేయండి.
అనంతగిరి వాటర్ ఫాల్స్ నుండి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తే బొర్రా కేవ్స్ రీచ్ అవుతాము. నేనైతే వైజాగ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు బొర్రా కేవ్స్కి వెళ్తున్నాను. ఎవరైతే మార్నింగ్ ట్రైన్కి విజిట్ చేస్తున్నారో వాళ్ళు 10:30కి బొర్రా కేవ్స్ దగ్గర దిగిపోయి అవి చూసేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే అరకు వ్యాలీ నుండి ఇవి 37 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. నేను ఆఫ్టర్నూన్ టైం వెళ్ళేసరికి ఫుల్ ఆకలితో ఉన్నాను. సో నేనైతే అక్కడ ఉన్న హోటల్స్లో లంచ్ చేసేస్తున్నాను. బొర్రా కేవ్స్కి ఒక 500 మీటర్స్ ముందు మనకి హోటల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎవరైతే ఆఫ్టర్నూన్ వస్తున్నారో ఇక్కడ లంచ్ చేసేసుకొని బొర్రా కేవ్స్ చూసుకొని అరకు వ్యాలీ వెళ్ళిపోవచ్చు. లేదంటే రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ లంచ్ చేసుకొని బొర్రా కేవ్స్ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ ఏరియా నుండి టికెట్ కౌంటర్కి కొంచెం నడవాల్సి ఉంటుంది. బొర్రా కేవ్స్ దగ్గర కొత్తగా జిప్ లైన్ ఉంది. బోత్ సైడ్స్ అప్ అండ్ డౌన్ ఈచ్ పర్సన్కి 500 ఛార్జ్ చేస్తారు. అండ్ వెయిట్ లిమిట్ వచ్చేసి 120 kgs. అండ్ ఇది మన సౌత్ ఇండియాలోనే 3rd లార్జెస్ట్ జిప్ లైన్. బొర్రా కేవ్స్ రైట్ సైడ్ లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్ లోపలికి అలో లేదు. లగేజ్ ఇక్కడ డ్రాప్ చేసి కేవ్స్ చూడడానికి వెళ్ళాలి. లగేజ్ డ్రాపింగ్కి 30 రూపీస్. అండ్ ఎంట్రన్స్కి టికెట్ వచ్చేసి 80 రూపీస్. మనం ఒక 200 స్టెప్స్ కిందకి వెళ్తే బొర్రా కేవ్స్కి రీచ్ అవుతాం. బొర్రా కేవ్స్ దగ్గరలో గోస్తాని రివర్ ప్రవహిస్తుంది. అండ్ ఈ రివర్ వల్లే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఈ కేవ్స్ ఫామ్ అయ్యాయి. బ్రిటిష్ జువాలజిస్ట్ విలియం కింగ్ 1807లో ఈ కేవ్స్ని కనుగొన్నారు. 2313 అడుగుల విస్తీర్ణతో కంట్రీలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కేవ్స్ ఈ బొర్రా కేవ్స్. ఇప్పుడు బొర్రా కేవ్స్ వ్యూస్ చూసేద్దాం రండి. బొర్రా కేవ్స్ నుండి బయటికి వస్తే లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉంటాయి. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. నేనైతే నా అరకు ట్రిప్ కంప్లీట్ చేసుకొని వైజాగ్ రిటర్న్ అయిపోతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.